లేటెస్ట్‌గా ఈ వారం చూసిన ఫిల్మ్స్ అంటే యెస్టర్‌డే 'వికెడ్' ఫిల్మ్ చూశాననమాట. సో, ఖచ్చితంగా ఆ ఫిల్మ్ యొక్క రివ్యూ అయితే మాత్రం ఇన్‌స్టా లెటర్ బాక్స్‌లో పోస్ట్ చేసినప్పటికీ యూట్యూబ్‌లో చెప్పమంటున్నారు కాబట్టి క్లియర్‌గా ఈ వీడియోలోని ఫస్ట్ రివ్యూ మాట్లాడుకుందాం. బుక్‌ని అడాప్ట్ చేసుకున్న బ్రాడ్వే మ్యూజికల్ స్టేజ్ ఈవెంట్‌కి ఇప్పుడు లైవ్ యాక్షన్ ఫిల్మ్ అడాప్టేషన్ అనమాట. 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేసిన ఫిల్మ్‌ని మొదటి పార్ట్ ఈ ఫ్రైడేన 'గ్లాడియేటర్ 2'తో పాటు నార్త్ అమెరికాలోని రిలీజ్ అయింది అండ్ వరల్డ్ వైడ్‌గా కూడా రిలీజ్ అయింది. 'గ్లాడియేటర్ 2' ఇంతకు ముందు ఇంటర్నేషనల్ కంట్రీస్‌లో రిలీజ్ అయినప్పటికీ నవంబర్ 22న నార్త్ అమెరికాలోని రిలీజ్ అయింది. ఆర్ రేటెడ్ వర్సెస్ ఫ్యామిలీ ఫ్యాంటసీ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ బార్బెన్ హేమర్ టైప్ లోని వికెడ్ అని చెప్పి ఈ క్లాస్ కి కొత్త పేరు పెట్టుకున్నారు ఒక ఈవెంట్ లాగా. రెండు ఫిల్మ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ అండ్ మంచి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ వచ్చి మళ్ళీ ఈ బార్బెన్ హేమర్ లానే ఈ క్లాస్ కూడా విన్నర్ అని చెప్పాలి. ఇక ఈ వికెడ్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చుతుంది? అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ చూడొచ్చా? లైక్ మ్యూజికల్ డ్రామాస్ నచ్చని వాళ్ళు కూడా చూడొచ్చా అండ్ ఫిల్మ్ లవర్స్ కూడా చూడొచ్చా అంటే పక్కగా ఫిల్మ్ లవర్స్ కూడా చూడాల్సిన పాయింట్ అనమాట. ఈ స్టోరీలో అంటే ఆ అడాప్టేషన్ కున్న ఆ సోర్స్ మెటీరియల్ కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే ఫిల్మ్ ద్వారా జరిగింది. కాకపోతే 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేశారు కదా, క్లైమాక్స్ ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి ఎండ్ అవుతుంది. ఆ క్లిఫ్ హ్యాంగర్ అనేది ఒక అన్నెసరీగా పార్ట్ 2 కి క్యాష్ చేసుకోవాలని పెట్టినట్టు కాకుండా ఒక సాటిస్ఫైయింగ్ థర్డ్ యాక్ట్ తోటే ఆ క్లైమాక్స్ అనేది ఎండ్ అవుతుంది. కాకపోతే చాలా డౌట్స్ మిగులుతాయి కదా, నెక్స్ట్ పార్ట్ ఏ విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పి ఆ టైప్ ఆఫ్ క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్ తోటి సినిమా ఎండ్ అవుతుంది అనమాట. నాకు బాగా సర్ప్రైజ్ చేసింది అయితే మాత్రం థర్డ్ యాక్ట్ అని చెప్పాలి, ముఖ్యంగా పర్ఫార్మెన్సెస్ లోని. సింథియా అరేవో తన స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తోటి ఆ ప్రెజెన్స్ తోటి మోస్ట్లీ ఆమె వోకల్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అరియానా గ్రాండే అంటే మోస్ట్లీ సాఫ్ట్ గా ఉంటది వాయిస్ గానీ వోకల్స్ గానీ, ఈమె క్యారెక్టర్ కి తగ్గట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ సీక్వెన్స్ లోని. అది బాగా సర్ప్రైజ్ చేసింది, ఎందుకంటే మోస్ట్లీ ఫస్ట్ యాక్ట్ అనేది ఫిల్మ్ స్టార్ట్ చేసిన స్టోరీ పాయింట్ అంతా కూడా అంటే ఈ బ్రాడ్వే మ్యూజికల్ కాన్సెప్ట్ గురించి కనీసం ఏ మాత్రం తెలియని వాళ్ళకి సినిమా అంతా కూడా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. సో అది సర్ప్రైజింగ్ గా ఉంటుంది. బట్ మెయిన్ గా సినిమాలో అన్నింటికన్నా వీటికన్నా టాప్ పాయింట్ ఏంటంటే సెట్ డిజైనింగ్ అనమాట. చాలా క్వాలిటీగా ఉంది సెట్ పీసెస్ అంతా కూడా న్యాచురల్ గా, అంటే విఎఫ్ఎక్స్ ని వాడేసి లేదా మొత్తం సీజీతో కవర్ చేయకుండా ఆ సెట్ డిజైనింగ్ అనేది రియల్ గా ప్రాక్టికల్ గా వర్క్ చేసిన ఎఫర్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి అనమాట. ఆ సెట్ పీసెస్ అన్ని కూడా చాలా ఇమ్మర్సివ్ గా ఉండడం తోటి కంప్లీట్లీ ఆ వరల్డ్ బిల్డింగ్ లోకి ఇన్వాల్వ్ అయిన ఫీల్ తోటి మంచి రియలిస్టిక్ గా ఆ ఆజ్లాండ్ వరల్డ్ బిల్డింగ్ సెటప్ బాగా ఇంప్రెస్ చేసింది. సెట్ డిజైనింగ్, ప్రొడక్షన్ క్వాలిటీ అంతా కూడా. కొన్ని యానిమల్స్ కి సీజీ వాడారు, అది కూడా క్వాలిటీగానే ఉంటది. ఇక ఆ విజిటింగ్ ట్రైన్ గానీ ఆ బిల్డింగ్ ప్యాలెస్ గానీ ఇవన్నీ కూడా న్యాచురల్ గా ప్రాక్టికల్ గా డిజైన్ చేశారు కాబట్టి ఎంత రియలిస్టిక్ గా కనిపిస్తుంది అంటే బాగా అట్రాక్టివ్ గా ఉంటుంది బిగ్ స్క్రీన్ లోనే. కానీ సినిమాటోగ్రఫీ అంత పర్ఫెక్ట్ గా లేదని చెప్పాలి. కెమెరా యాంగిల్స్ మూవ్ అవుతున్న కొద్దీ కొన్ని బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయాల్సినవంతా కూడా మిస్యూజ్ చేసిన ఫీలింగ్ సినిమాటోగ్రఫీలో కొన్ని చోట్ల క్లియర్ గా కనిపించింది. అండ్ నేను డిసప్పాయింట్ అయిన మరొక పాయింట్ ఏంటంటే ఈ ఆజ్లాండ్ వరల్డ్ బిల్డింగ్ ని ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తారని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఫస్ట్ యాక్ట్ చూసి అంత డీప్ గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించలేదు. అండ్ మోస్ట్లీ ఈ ఆజ్లాండ్ లో ఆ యానిమల్ మిత్ స్టోరీ నాకు బాగా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా అనిపించింది. చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యింది దానికి, కానీ దాని గురించి ఎక్కువగా చూపించట్లేదు, దాని గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు అనిపించినప్పటికీ స్టోరీ అంతా కూడా దాని చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అది ఫైనల్ యాక్ట్ లో తెలుస్తుంది. సో ఆ పాయింట్ సెకండ్ పార్ట్ లో ఇంకా ఎక్కువ ఉంటుందేమో, ఇంట్రెస్టింగ్ గా చూడాలి. అండ్ ఇంకొన్ని సీన్స్ దాని గురించి పెట్టాల్సింది కదా, ఇంత డ్యూరేషన్ ని సెటప్ చేసుకున్నారు. అందులో ఎక్కువ శాతం ఈ క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ ని వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి క్లియర్ గా ఫోకస్ చేసి పార్ట్ 2 కి సెటప్ గురించి ఎక్కువగా పెట్టుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. పార్ట్ 1 యొక్క ప్లాట్ అంతా కూడా అదంతా కూడా పార్ట్ 2 సెటప్ గురించి 2 క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా కనెక్ట్ చేద్దామనే పాయింట్స్ తోటి చేశారు. ఆ యూనివర్సిటీ సీక్వెన్సెస్ అన్ని కూడా కొద్దిగా హ్యారీ పోటర్ వైబ్స్ ఇచ్చినప్పటికీ కొద్దిగా ఎక్కువసేపు వాటిని చూపించిందే చూపిస్తున్నారు కదా, ఎక్కువ టైం తీసుకుంటున్నారు కదా అని ఫీలింగ్ వచ్చింది అనమాట. వీటిలో మరొక మైనస్ పాయింట్ ఏంటంటే కామెడీ కొన్ని చోట్ల అమ్యూజ్మెంట్ కొద్దిగా ఓవర్ అయినట్టు క్రింజ్ ఫీల్ కొద్ది చోట్ల వచ్చింది. కానీ కొన్ని చోట్ల అరియానా గ్రాండే యొక్క కామెడీ చాలా మంచి ఎంటర్టైనింగ్ గా అలా టైం పాస్ గా అలా వెళ్ళింది అనమాట. మోస్ట్లీ ఆమె క్యారెక్టర్ కామెడీ గురించి ఒక సాఫ్ట్ టోన్ మనకి రావాలి, ఒక ఇన్నోసెంట్ ఫీల్ మనకి రావాలని ఆమె కాస్టింగ్ ని తీసుకున్నట్టు అనిపించింది అనమాట. పర్సనల్లీ ఆమె అంత యాక్టింగ్ స్కిల్స్ లోనే కొద్దిగా వీక్ అనేది నా ఫీలింగ్ అనమాట. పర్సనల్లీ ఆమె ఒక మంచి సింగర్. సో ఈ క్యారెక్టర్ కి ఎందుకు ఆమెను తీసుకున్నారో దానికి జస్టిఫికేషన్ అయితే ఆమె చేసింది అనమాట. ఆ ఇన్నోసెంట్ గా ఆ సాఫ్ట్ టోన్ తోటి అండ్ ఆ వోకల్స్ గానీ ఆ సాంగ్స్ గానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి. సాంగ్స్ అర్థమైన వాళ్ళకి ఆ పాయింట్ బాగా క్లియర్ గా కన్వే అవుతుంది స్టోరీ టెలింగ్ లో. కొన్ని సాంగ్స్ బాగా వర్క్ అయ్యాయి, కొన్ని సాంగ్స్ నార్మల్ యావరేజ్ అలా వెళ్ళిపోయాయి. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఆ సాంగ్స్ అంతగా కనెక్ట్ కావన్నమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు. ఈ మ్యూజికల్ డ్రామాస్ కొత్త క్లియర్ గా ఇన్వాల్వ్ అవ్వలేము అనుకునే వాళ్ళకి. బట్ గర్ల్స్ కి గానీ కిడ్స్ కి గానీ ఫ్యామిలీస్ కి సినిమా బాగా ఎంటర్టైన్ చేసే లాంటి ఎలిమెంట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొత్తం స్టోరీలో గానీ ఆ టోన్ లో గానీ వాళ్ళని అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను చెప్పిన మైనస్ పాయింట్స్ అన్ని కూడా కలిపి ఫైనల్ గా ఈ ఫిల్మ్ వర్త్ వాచబుల్ అని క్లియర్ గా చెప్పొచ్చు. చాలా మంది బార్బీ తోటి కంపేర్ చేస్తున్నప్పటికీ పర్సనల్లీ నాకు బార్బీ ఇంకెక్కువ నచ్చింది వికెడ్ కన్నా. ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 7.25/10. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ద వైల్డ్ రోబోట్ కొద్దిగా స్లో అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 317 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి 7 మిలియన్స్ మాత్రమే యాడ్ చేసుకుంది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. మొత్తానికి కొత్త ఫిల్మ్స్ కూడా వరుసగా రిలీజ్ కావడం తోటి టెరిఫైర్ 3 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుందనమాట.
2 మిలియన్స్ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 87.3 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి పెట్టుబడికి బాగా రిటర్న్ వచ్చిన ప్రాఫిట్ వచ్చిన ఫిల్మ్స్ లిస్ట్ లోకి జాయిన్ అయిందనమాట ఈ ఇయర్ లో. ఇక తర్వాత స్మైల్ 2 మోస్ట్లీ సీక్వెల్స్ విషయంలోని పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. కొన్నిసార్లు కంటెంట్ ఎలా ఉన్నా హైప్ తో వచ్చేస్తుంది అనమాట. కానీ స్మైల్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గానీ, అది ఒరిజినల్ గా క్రియేట్ చేసిన కలెక్షన్స్ గానీ, పార్ట్ 2 కొద్దిగా ప్రమోషన్స్ ఏమాత్రం చేయలేదు మార్కెటింగ్. అయినప్పటికీ పార్ట్ 2 అనే ట్యాగ్ కూడా అంత గట్టిగా వర్క్ అవ్వనట్టు తెలుస్తుంది. మోస్ట్లీ పారమౌంట్ యొక్క వీక్ టార్గెట్ తో పాటు క్లాష్ లోని వెనమ్ 3 కూడా సెకండ్ వీక్ నుండి కంప్లీట్లీ డామినేట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి క్లియర్ గా ఇంపాక్ట్ అయితే పడింది. ఆ క్లాష్ ఎఫెక్ట్ తోటి స్క్రీన్స్ విషయంలో కూడా క్లియర్ గా తెలిసిపోయింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 136 మిలియన్స్ తో మాత్రమే ఫిలిం ఫైనల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుందని చెప్పాలి. పార్ట్ 1 200 మిలియన్స్ దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పార్ట్ 2 కి ఇంకాస్త ఎక్స్ట్రాగా ప్లాన్ చేశారు. మరి పార్ట్ 3 ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఓపెనింగ్స్ అయితే పార్ట్ 2 కి బాగా వచ్చాయి. క్లియర్ గా వెనమ్ 3 యొక్క డామినేషన్ అయితే కనిపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. హైప్ తో వచ్చిన వెనమ్ 3 పొటెన్షియల్ హైప్ అయితే కనిపించింది కానీ కంప్లీట్ పొటెన్షియల్ ని వాడుకోలేదు కదా. మోస్ట్లీ మిక్స్డ్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ వల్ల ఈ ఫిలిం పార్ట్ 1 రేంజ్ గ్రాండ్ ఇయర్ గా రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు కాదు కదా. చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లోని, ముఖ్యంగా డొమెస్టిక్ నార్త్ అమెరికాలోని కూడా లాసెస్ ని మిగిల్చింది. అండ్ ప్రిడిక్ట్ చేసినట్టు 500 మిలియన్స్ కూడా ఇప్పుడు వెళ్ళడం కష్టమే అన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. నార్త్ అమెరికాలోని ఈ ఫిలిం 150 మిలియన్స్ ని క్రాస్ చేయాలి, కానీ 133 మిలియన్స్ కలెక్ట్ చేసి కొంత లాస్ ని పెట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 456 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. నిజానికి ఈ నెంబర్స్ కూడా ఒక అచీవ్మెంటే. అది కూడా ఈ థర్డ్ పార్ట్ ఫైనల్ మూమెంట్ లాంటి హైప్ వల్ల ఆడియన్స్ ఎగబడ్డారు. కానీ కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చుంటే ఆ పొటెన్షియల్ ఏ రేంజ్ లో ఉండేదో ఊహించండి. ఇక ఈ ఫిలిం 475 నుండి 500 దాటింది అనుకోండి, అప్పుడు కొద్దిగా సేఫ్ జోన్ లోకి, ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళొచ్చు. అంటే 500 మిలియన్స్ ని ఫిలిం ఒకవేళ టచ్ చేస్తే కష్టమే, ఒకవేళ టచ్ చేసింది అనుకోండి రిమైనింగ్ ఏరియాస్ లో లాసెస్ ని కవర్ చేసి సేఫ్ అయిపోవచ్చు మొత్తానికి. ఇక తర్వాత రెడ్ వన్ డ్వేన్ జాన్సన్ రేంజ్ పొటెన్షియల్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే జరగలేదన్నమాట. ఓన్లీ ఇండియాయే కాదు, చాలా కంట్రీస్ లోని ప్రాపర్ గా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఎంజిఎం స్టూడియోస్ ఇనిషియల్ గా దీన్ని ఒక ఓటీటీ ఫిల్మ్ గా రిలీజ్ చేద్దామని అనుకున్నప్పటికీ బాగా డిలే కావడం తోటి ఈ సినిమాని థియేట్రికల్ గా ప్లాన్ చేసినప్పటికీ లిమిటెడ్ అయిపోయింది. కానీ కొన్ని కంట్రీస్ లో బాగానే రిలీజ్ చేశారు. ఈవెన్ నార్త్ అమెరికాలోని కూడా స్క్రీన్స్ పర్లేదు, బాగానే దొరికాయి. ఓపెనింగ్ వీకెండ్ కూడా అనుకున్న దానికన్నా బాగానే వచ్చాయి. దానికి మెయిన్ రీజన్ క్రిటిక్స్ దగ్గర నుండి బ్యాడ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఆడియన్స్ సినిమా స్కోర్ A- ఉందన్నమాట. రీసెంట్ డికేడ్ లోని డ్వేన్ జాన్సన్ ఫిలిం కి ఆడియన్స్ సినిమా స్కోర్ లోని B సినిమా స్కోర్ రాలేదు. అన్నిటికీ కూడా మినిమం A- ఈ విధంగానే దక్కడం తోటి తన క్రౌడ్ పుల్ కి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే ఇది డైరెక్ట్ గా ఒరిజినల్ ప్రోడక్ట్, అంటే ఒక ఫ్రాంచైజ్ కాకుండా నాన్ ఐపీ లాంటి ఫిలిం, నాన్ సీక్వెల్, మినిమం బజ్ కూడా లేకుండా ఎప్పటి నుండో ఓటీటీ నుండి డిలే అవుతున్న ఈ ఫిలిం ట్రైలర్ కి కొద్దిగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ ఫిలిం కి డైరెక్ట్ గా క్రిస్మస్ ని టార్గెట్ చేయాల్సింది కదా, క్రిస్మస్ మైథాలజీని ఎక్స్ప్లోర్ చేసే ఫిలిం కదా అని చెప్పి అనుకున్నారు. దీనికి తోడు రివ్యూస్ వల్ల కూడా కాస్త ఎఫెక్ట్ అవుతుంది. సో కాస్త సినిమా స్కోర్ తోటి ఓపెనింగ్ వీకెండ్ ఓకే, అండ్ ఈ వీకెండ్ లో మాత్రం క్లాష్ ఉంది కదా, పెద్ద క్లాష్, దానివల్ల కాస్త ఎఫెక్ట్ అయితే అయ్యిందనమాట. అయితే నార్త్ అమెరికాలోని 53 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ రీసెంట్ గా జాకర్ ఫోలియో 58 మిలియన్స్ తోటి బాగా డౌన్ అయిపోయిన ఫిలిం అది రీసెంట్ పెద్ద ఫిల్మ్స్ లో. దాన్ని ఇది ఈజీగా క్రాస్ చేసేస్తుంది. కానీ ఫైనల్ రన్ లో మాత్రం ఈ ఫిలిం ఖచ్చితంగా ప్రాఫిట్స్ రాదు కదా, ఒక డిజాస్టర్ గానే క్లియర్ గా అయితే మాత్రం డౌన్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 118 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది సినిమా. అట్లీస్ట్ ఒక 250 మిలియన్స్ ని టచ్ చేసినా, 250 మిలియన్స్ దాటినా అదొక అచీవ్మెంటే. ఇలాంటి ఫిలిం అంటే ముందు నుండి బాంబ్ అయిపోతుంది అనుకున్న ఫిలిం కి ఈ రేంజ్ కలెక్షన్స్ అయినా, కానీ మినిమం 200 మిలియన్స్ దగ్గర ఇప్పుడు ఆగిపోయేలాగా కనిపిస్తుంది. మరి చూడాలి. ఈ న్యూ ఈవెంట్ క్లాష్ తో పాటు అప్కమింగ్ వీక్ లో మొవానా 2 యొక్క క్లాష్ కూడా రాబోతుంది కాబట్టి అప్పుడు స్క్రీన్స్ అన్ని పోతాయి. అప్పుడు మొవానా 2 క్లియర్ గా విన్ అయిపోతుందిలే. ఈ నవంబర్ మొత్తానికి కలెక్ట్ చేయొచ్చు ఆ సినిమా. ఇక గ్లాడియేటర్ 2 యొక్క ఇంటర్నేషనల్ ఓపెనింగ్ వీకెండ్ గురించి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా. ఇప్పుడు డొమెస్టిక్ వీకెండ్ మొత్తానికి ఈ వారం జరిగిందనమాట, వికెట్ తో కలిపి. సో ఆల్రెడీ చెప్పాను కదా, గ్లికెడ్ వికెడియేటర్ అని చెప్పి ఈ న్యూ క్లాష్ ఒక మంచి ఈవెంట్ గానే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే రీసెంట్ గా రెడ్లీ స్కాట్ ఫిల్మ్స్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన ఫిల్మ్ అంటే అది నెపోలియన్. 221 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది కంప్లీట్లీ నెగిటివ్ రివ్యూస్ తోటి. గ్లాడియేటర్ 2 చాలా ఫాస్ట్ గానే దాన్ని దాటేసింది. ఇప్పుడు 221 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఈ సినిమా దాటేసింది అనమాట. ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఈ వికెట్ తోటి కాస్త క్లాష్ తో పాటు మొవానా 2 యొక్క క్లాష్ ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా గ్లాడియేటర్ 2 మీద పడొచ్చు. ఎందుకంటే R-rated కదా. పైగా చాలా మంది ముందు నుండి రెడ్లీ స్కాట్ మీద ఒక డౌట్ అయితే ఉందన్నమాట, రీసెంట్ గా అయిన ఫిలిమ్స్ వల్ల. నెపోలియన్ గానీ దాంతోపాటు అంతకు ముందు ఫిలిమ్స్ కూడా అంతగా పర్ఫామ్ చేయకపోవడం తోటి. ఇంకొక దరిద్రం, పారమౌంట్ స్టూడియోస్ రీసెంట్ గా అన్ని ఫిలిమ్స్ కూడా సరిగ్గా మార్కెటింగ్ చేయకపోవడం తోటి సేమ్ ప్రాబ్లమే ఎదుర్కొంటున్నాయి. నార్త్ అమెరికాలోనే 60-65 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లో ఈజీగా దాటొచ్చనే ప్రొజెక్షన్స్ కనిపించాయి. కానీ క్లాష్ వల్ల కాస్త ఆ ఫిలిం కి తగ్గి ఈ ఫిలిం కి కూడా తగ్గినట్టే కనిపించింది. అదే గ్లిక్డ్ క్లాష్ 56 మిలియన్స్ వరకు నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక వికెట్ నార్త్ అమెరికాలోని ఓపెనింగ్ వీకెండ్ లోని 114 మిలియన్స్ కలెక్ట్ చేసింది. చాలా ప్రెడిక్షన్స్ ప్రకారం 125 మిలియన్స్ కూడా నార్త్ అమెరికాలోని కలెక్ట్ చేయొచ్చని అనుకున్నారు ఆ హైప్ కి.
కానీ 114 కొద్దిగా 2 ఫిల్మ్స్ తగ్గాయి. సేమ్ బీటిల్ జూస్ 2 లానే ఈ వికెట్ కి కూడా ఇంటర్నేషనల్ పాపులారిటీ లేదు, కానీ నార్త్ అమెరికాలోనే విపరీతమైన హైప్ ఉంది ఈ వికెట్ మ్యూజికల్ కి. పార్ట్ 2 కి కూడా గట్టిగా ఉంటుంది పొటెన్షియల్. పార్ట్ 1 కి ఈ రేంజ్ లో చూస్తే క్లిఫ్ హ్యాంగర్ కి ఆడియన్స్ పిచ్చగా ఎక్సైట్ అయ్యారు, కాబట్టి పార్ట్ 2 గట్టి పొటెన్షియల్ ఉంది. ఇక ఇంటర్నేషనల్ ఓపెనింగ్ వీకెండ్ ఈ సినిమా 50 మిలియన్స్ కలెక్ట్ చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 164.2 మిలియన్స్ కలెక్ట్ చేసింది అనమాట. అంటే బీటిల్ జూస్ 2 లానే ఇంటర్నేషనల్ గా కాస్త డౌన్ అయినప్పటికీ కాస్త బీటిల్ జూస్ కన్నా ఎక్కువ ఇది ఇంటర్నేషనల్. కాబట్టి ఆ ఇంటర్నేషనల్ అడ్వాంటేజ్ తో పాటు నార్త్ అమెరికాలోను కూడా బీటిల్ జూస్ కన్నా ఈ సినిమా ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేసే పొటెన్షియల్ కూడా ఉంది, క్లాష్ తో సహా. మరి చూద్దాం ఆ ఈవెంట్ బార్బెన్ హేమర్ రేంజ్ లో ఈ ఫిలిం ఫైనల్ రన్ లో 2 ఫిలిమ్స్ ఎలా కలెక్ట్ చేస్తాయో చూద్దాం. 500 మిలియన్ పొటెన్షియల్ ఈ సినిమాకి ఈజీగా ఉందన్నమాట క్లియర్ గా. అంటే ఇంటర్నేషనల్ సపోర్ట్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. చూద్దాం ఏ రేంజ్ వరకు వెళ్తుందో. మొత్తానికి మీకైతే ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.